పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జబర్దస్త్ టీం సందడి చేసింది. తాడేపల్లిగూడెం మండలంలోని ఆరుగొలను గ్రామంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన జబర్దస్త్ టీం ఎన్వీఆర్ ఎమర్జెన్సీ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి చైర్మన్ నూకల వెంకటరత్నం బుల్లియా, ఆయన కుమార్తె ప్రముఖ వైద్యురాలు ఎండి నూకల దుర్గ జబర్దస్త్ టీంకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న అన్ని విభాగాలను టీం పరిశీలించారు. రైజింగ్ రాజుకు వైద్యురాలు దుర్గా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జబర్దస్త్ టీం రైజింగ్ రాజు, దొరబాబు, శాంతకుమార్, లేడీ గెటప్లో ఉన్న వినోదులు నూతనంగా ఆసుపత్రి ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్న బుల్లియా, ఆయన కుమార్తె దుర్గలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్య వృత్తిలో నిష్ణాతురాలైన దుర్గా ఆధ్వర్యంలో ఇక్కడి ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందిస్తారని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీంతో పాటుగా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సో బేసిక్గా ఫస్ట్లీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ ఈ హాస్పిటల్ పెట్టిన విజన్ నేను ఆల్రెడీ చెప్పున్నాను, టు గివ్ రైట్ ట్రీట్మెంట్ అట్ రైట్ టైం అండి ఫర్ ఎవ్రీ పేషెంట్. అలాగే మిడ్ నైట్ అట్లా అవైలబిలిటీ తక్కువ కాబట్టి డాక్టర్స్, బట్ ఈ హాస్పిటల్ మాత్రం 24/7 ఓపెన్ ఉంటుంది. నేను ఉంటాను, నా అదర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒకసారి వచ్చి కన్సల్ట్ చేయండి. దానికి మేము ఇన్ కేస్ ఇక్కడ అవ్వకపోతే ఎక్కడ వెళ్ళాలి అనేది కూడా ఒక రైట్ ప్లేస్ సజెస్ట్ చేస్తాము. మోస్ట్లీ అన్నీ ఇక్కడ అయ్యేలాగానే ప్లాన్ చేస్తున్నాము. సో ఈ సర్వీసెస్ అన్నీ మీరు అట్లీస్ట్ నీడ్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి తాడేపల్లిగూడెంలో ఉన్న ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్కి మాకు ఎప్పటి నుంచో డాక్టర్ గారు వాళ్ళ ఫాదర్ గారు బుల్లి గారు బాగా తెలుసు. ఇక్కడ ఆరుగోన్లో ఎప్పుడు దేవీ నవరాత్రులు కానీ అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము ప్రోగ్రాం చేయడానికి నేను, నాతో పాటు దొరబాబు, శాంతకుమార్ గారు, లేడీ గడప్ హరిత గారు, మేమంతా ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ప్రోగ్రాం చేయడానికి వచ్చాం. మరి రీసెంట్గా మొన్న ఈ మధ్యకాలంలోనే ఎన్వీఆర్ కేర్ హాస్పిటల్ ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టారు. ఆయన బుల్లి గారి గురించి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా దైవం అంటే చాలా ఇష్టం, నాకు తోడుగా అమ్మవారు ఉన్నారు రాజుగారు అని చెప్పి ఆయన దగ్గర పనిచేసి వర్కర్స్ని కానీ వాళ్ళ తాలూకోళ్ళని కానీ చాలా చాలా ప్రేమగా చూసే వ్యక్తి మా బుల్లి గారు. బుల్లి గారు లాంటి వ్యక్తికి మరి అలాంటి కూతురే పుట్టింది కాబట్టి నేను ఇక్కడ మా ఊరికి దగ్గర కాబట్టి మా ఊరు దగ్గరలో అందరికీ సేవ చేయాలి, వైద్యం చేయాలి, వైద్యం అందుబాటులో తేవాలి, మంచి వైద్యం చేసి మరి వాళ్ళకి మా నాన్నగారి పేరు కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ ఎన్వీఆర్ హాస్పిటల్ తాడేపల్లిగూడెంలో పెట్టారు. నాకు ఫస్ట్ నుంచి చెప్పారు, రాజుగారు నేనేం చేయాలో నేను ఆ తల్లి దయ వల్ల నేను స్థాయికి వచ్చేసాను కాబట్టి జనం కోసం చాలా తక్కువ రీజనబుల్గా చూసుకుంటూ సేవ చేయాలనే ఉద్దేశంతో నా కూతురుతో ఇక్కడ ఎన్వీఆర్ హాస్పిటల్ పెట్టాను. మరి ప్రజలకి సేవ చేసినట్టు ఉంటుంది మరి అని చెప్పి ఉద్దేశంతో అమ్మ తల్లి దయ వల్ల నా కూతురుతో ఇక్కడ హాస్పిటల్ పెట్టించాను. రాజుగారు సరదాగా మీరు ముక్కోటి ఏకాదశికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ హాస్పిటల్ గురించి చెప్పండి అన్నారు. నాకు మనస్ఫూర్తిగా ఈ హాస్పిటల్ గురించి చెప్తున్నాను. ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ విధానం కానీ శుభ్రత కానీ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే ట్రై చేయమన్నానని అది ఉంటేనారండి, కానీ మీరు కూడా ఎప్పుడైనా సరే ఒక్కసారి చుట్టుపక్కల మీ ఆరోగ్య రీత్యా ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి ఒకసారి రండి. డాక్టర్ అమ్మగారు చాలా మంచివారు, వాళ్ళ నాన్నగారు కూడా మంచివారు. తండ్రి పోలికలు తండ్రి బుద్ధులే వచ్చినాయి ఆవిడకి. అంచేత మంచి సేవ చేస్తారు. అందరికీ నమస్కారం. మీ రేజింగ్ రాజు. జబర్దస్త్ శాంతి కుమార్, జబర్దస్త్ ఆర్టిస్ట్ అండ్ సినిమా డైరెక్టర్గా. సో అలాగే ఈరోజు తాడేపల్లిగూడెంలో ఈవెంట్లో భాగంగా తాడేపల్లిగూడెనికి రావడం జరిగింది. రాగానే మాకు ఇక్కడ అత్యంత ఆప్తులు, ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి మా బుల్లి గారు, మేము ముద్దుగా అలా పిలుచుకుంటాం. కానీ ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ అంటే ఒక అద్భుతమైన హాస్పిటల్ మన తాడేపల్లిగూడెంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రేంజ్లో ఒక అద్భుతమైన హాస్పిటల్ కట్టారు. ఇంకా డాక్టర్ ఎవరో కదండి, ఆయన నమ్మే అమ్మవారి పేరే వాళ్ళ కూతురికి కూడా పెట్టుకున్నారు. అందుకనే దుర్గా అని పేరు పెట్టారు. మేడం గారు కూడా చాలా సౌమ్యులు,
అలాగే ఓపిక్గా వచ్చిన వాళ్ళని చూస్తాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటాం. నేను అబ్జర్వ్ చేసిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ అలాగే ఉన్నారు ఆ వర్క్ మైండెడ్తో. సో ఇలాంటి సేవాభావం వర్క్ మైండ్ ఉన్నటువంటి హాస్పిటల్ మనకి తాడేపల్లిగూడెంలో రావడం అనేది ఒక మంచి అదృష్టం. సో మీకు ఎలాంటి ఇంజ్యూర్ అయినా లేకపోతే ఎలాంటి సిక్ అయినా కూడా డెఫినెట్గా మా సేవలు ఉపయోగించుకోండి. రీజనబుల్గా ఏదో పెద్ద హాస్పిటల్ కదా వెళ్తే భారీగా బిల్ వేసేస్తారనేది కాదు. ఇక్కడ ఇది ఒక మంచి ఉద్దేశంతో కట్టిన హాస్పిటల్. సో ఇలాంటి హాస్పిటల్కి మీరు అందరు రావాలి, మీ ఈ వైద్య సేవలు మీరు కూడా ఉపయోగించుకోవాలనే సదుద్దేశంతో ఈ రోజులో చదువుకొని డాక్టర్స్ అయ్యి ఫారెన్ కంట్రీస్ వెళ్ళిపోతున్నారు, మన మేధస్సును అక్కడ పనిచేస్తున్నారు. అలాంటిది నేను పుట్టిన నా ఊరిలో నా ప్రజలకు నా సేవను అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో దుర్గ గారు మేడం ఇక్కడ మంచి హాస్పిటల్ ఇక్కడే కట్టడం అది చాలా అదృష్టం. సో మీ అందరూ కూడా వస్తారని కోరుకుంటూ ఇంత చక్కని హాస్పిటల్ ఈరోజు మేము విజిట్ చేసినందుకు మాకు కూడా ఒక ఆనందంగా ఉంది. మా జబర్దస్త్ టీం అందరి తరఫున ఆల్ ద బెస్ట్ అండి. సో అలాగే మీకు కూడా సార్. సో ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. దొరికింది. ఈరోజు ఆరుగోలం గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మేము రావడం జరిగింది. మా బుల్లి గారి ఆహ్వానం మేరకు. బుల్లి గారు మాకు ఎప్పటి నుంచో కూడా పరిచయం, అలాగే ఈరోజు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు, వచ్చాం. అయితే ఈరోజు ఇక్కడ ఎన్వీఆర్ హాస్పిటల్ అని బుల్లి గారు వాళ్ళ పాప దుర్గారు చేతుల మీదుగా ఒక హాస్పిటల్ రన్ చేస్తారు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ 24/7 ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఉన్నా ఏ కేసులు అయినా సరే మీకు కొంచెం పెద్ద పెద్ద హాస్పిటల్లో లాగా బిల్లులు అయ్యేయకుండా నార్మల్గా మీ అందరికి సేవ చేసుకునే నిమిత్తంగా ఒక హాస్పిటల్ అయితే ఉంది. 24/7 ఉంటాయి ఇక్కడ అవైలబిలిటీగా. ఎవరికైనా ఏ ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చినా సరే మీరు విజిట్ చేయండి, సంప్రదించవచ్చు. దుర్గారు కూడా అందుబాటులోనే ఉంటారు ఏదైనా ఎమర్జెన్సీ కేసు అయితే. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇట్స్ మీ హరిత జబర్దస్త్. ఈరోజు తాడేపల్లిగూడెంలో ఈవెంట్కి వచ్చాము. సో మా ఈవెంట్ దగ్గరలోనే ఇక్కడ ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. సో డాక్టర్ దుర్గా గారు అనమాట. సో ఇక్కడ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా తక్కువ బడ్జెట్ తోటి పెట్టారు. కానీ ఇక్కడ ప్రతి వార్డుకి వెళ్ళి మేము చూసాము, రూమ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ సర్వీస్ చేసే విధానం కానీ చాలా బాగుంది. సో మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి సంప్రదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఫోన్